11 centers anamata, grace of God. So every time we feel that ఏదైనా మంచి వర్క్ చేయాలంటే మనము ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. వెన్ హ్యూమన్ ఎనర్జీతో ఒక డివైన్ ఎనర్జీ కలిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో టుడే వీఆర్ వెరీ 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 హ్యాపీ అండ్ ఓవర్వెల్మ్డ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెలబ్రేషన్ 49 family అంటే not only doctors, staff and many people, each and every person of 49 family, 450 plus staff వాళ్ళ బర్త్డేకి ఎక్కువ ఇంపార్టెంట్గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఐ థ్యాంక్ 49 స్టాఫ్ ఫ్యామిలీ ఈచ్ ఆఫ్ యూ ఫర్ ఆల్ యువర్ రెలెంట్లెస్ వర్క్. ఈ 49 ఏపీ తెలంగాణలో ద బెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ ఫర్టిలిటీ చైన్ అన్నటానికి కారణ ఆర్ స్టాఫ్. థ్యాంక్ యూ. ఐ థింక్ దే డిజర్వ్ అన్ అప్లాడ్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్ ఆఫ్ 49. మీరు గమనించుంటారు మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవ్రీబడి హ్యాస్ ఓన్ అ యూనిక్ కలర్. మొత్తం ఈరోజు సెలబ్రేషన్ ఎలా ఉందంటే వన్ పర్టిక్యులర్ కలర్ వీ హ్యావ్ చోజన్ అండ్ ఎవ్రీబడి ఈజ్ సింబాలిఫైయింగ్ దిస్ డే. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. And I always welcome media brothers and sisters for this auspicious day. So World IVF Day అనేది గ్లోబల్గా సెలబ్రేట్ చేయటం జరుగుతుంది. 1978లో 1147 లూయి బ్రౌన్ అని ఫస్ట్ IVF గర్ల్ వాజ్ బోర్న్. ఫస్ట్ IVF గర్ల్ వాజ్ బోర్న్ అంటే it was a trend sending. Why is it so important? And it was a trend sending year annamata. Before Louis Born was born, oka 300 attempts fail ayindi. Ante meeru chuste IVF success rate at that point of time, ante 1978, 48 years from now was 0.3%. oka 300 mandiki IVF chese okka lady ke pregnant ayindi. But today if you see IVF almost 100లో 65 couples are going with pregnancy. 60 to 65 is the pregnancy rate. సో ఎంతోమంది పిల్లలు లేక బాధపడే కపుల్స్లో ఈ ఫర్టిలిటీ అనేది ఒక వెలుగుగా బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్తున్నారు. సో ఈ మైల్ స్టోన్ ఇయర్ అనేది మనకి చాలా టచింగ్ డే అన్నమాట. The team of both the fertility experts, embryologists and whoever is working in fertility field. సో పిల్లలు అన్నప్పుడు కొందరు ఎవరో చెప్పారు, అరే పాపులేషన్ ఎక్కువ అవుతుంది కదా ఇండియాలోని. బట్ వన్ సైడ్ పాపులేషన్ ఎక్కువ అవుతుంది, అదర్ సైడ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా గమనిస్తున్నాం. సో వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఒక 3 years డేటా చూస్తే 49 ఫర్టిలిటీ సెంటర్లోనే మోర్ దెన్ 10,000 కపుల్స్ లైఫ్లో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు. ఐ థింక్ ఫర్ దాట్ we have to thank our team and also grace of God, very very important. Whatever good things we do, that divine energy should be there with us. And to be very honest, 49 law every time the best and the technology to improve the pregnancy rates, every time we want to do and we want to do best to the society. So ee sandarbhanga ee day lo very two important things mem launch chestunnam టుగెదర్ ఇన్ IVF. ఇదొక వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఈ టుగెదర్ ఇన్ IVF అంటే ఏంటి? చాలామందికి ఓ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనగానే ఒక స్టిగ్మా, అరే నాకు ఇప్పుడు కూడా మీరు గమనిస్తే ఎంతోమంది కపుల్స్ ముందుకు రారు, నాకు పిల్లలు ఫర్టిలిటీలో అయింది అని. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే యాక్చువల్లీ ఆఫ్టర్ 68 days ఫస్ట్ IVF బేబీ వాజ్ బోర్న్ బికాస్ ఆఫ్ అవర్ ఇండియన్ సైంటిస్ట్. బట్ ఆ ఫస్ట్ IVF బేబీ వాళ్ళు నో ఇట్ వాజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని చెప్పుకున్నారు. ఇట్ వాజ్ అ స్టిగ్మా దెన్. బట్ వీ టుగెదర్ ఇన్ IVF అని ఆ స్టిగ్మాని బ్రేక్ చేయటానికి, అవేర్నెస్ క్రియేట్ చేయటానికి, ఇప్పుడు ఫలానా కోవిడ్ వస్తే అందరూ పాజిటివ్గా నాకు కోవిడ్ వచ్చింది అంటున్నారు, షుగర్ వస్తే. సో సిమిలర్లీ లైక్ ఎనీ అదర్ డిజీజ్, ఫర్టిలిటీ కూడా ముందుకు రావాలి, టెక్నిక్స్ ఉన్నాయి. సో వి విష్ మెనీ మోర్ కపుల్స్ గో విత్ బండిల్ ఆఫ్ జాయ్ అన్నట్టు ఈ టుగెదర్ అని IVF అని కంపాషనేట్ కేర్ ఫర్టిలిటీ వాళ్ళకి ఇవ్వటానికి మేము చేస్తున్నాము. దట్ ఈస్ వన్ థింగ్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ కాన్సెప్ట్ టీమ్. అండ్ సెకండ్ ఇంకొకటి, అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి సొసైటీలో.
మీకు అందరికీ తెలుసు వీధి నాటకాలని ముందు ఉండింది, ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేసి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయటం. సో 49లో ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ వీధి నాటకాలు. మనం చూస్తే ఇది వి కాల్ ఇట్ యాజ్ షో అన్నమాట. సో నుక్కడ్ నాటక్ అని ఒక షో అని మేము లాంచ్ చేస్తున్నాము ధర్మి థియేటర్ అకాడమీతో. So there are very, very good people who are there. They have lot of energy and they connect to people and tell it in a very, very creative way. పిల్లలు లేక బాధపడే వాళ్ళు వరి అవ్వకండి, మేము ఉన్నాము అని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది కూడా లాంచ్ చేస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్. మ్యూజిక్ అనే దానికి వర్డ్స్ అవసరం లేదు, ఇట్స్ మ్యాజికల్ అనమాట. సో ఫర్టిలిటీలో బాధపడే వాళ్ళు చాలామంది కొంచెము సైకలాజికల్ స్ట్రెస్లో ఉంటారు, కొందరు వరి అవుతూ ఉంటారు. ఇటువంటి అయిన వాళ్ళకి 49 హ్యాస్ కమ్ అప్ విత్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ద మ్యూజిక్ ఆఫ్ హోప్ అని. వెన్ యూ హియర్ ఎనీ మ్యూజిక్ మీకు ఏమవుతుంది, నార్మల్గా బాధపడే వాళ్ళు ఫస్ట్ మ్యూజిక్ వింటే మర్చిపోతాం మా బాధలన్నీ. సో ఈ మ్యూజిక్ ఆఫ్ హోప్లో రియలీ దే వర్క్డ్ వెరీ వెల్. దిస్ హెల్ప్స్ ఇన్ కామింగ్ అండ్ కూలింగ్ ద మైండ్. సో ఈ మ్యూజిక్లో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. మన ఓటీ థియేటర్లో వెన్ పేషెంట్ ఈస్ గోయింగ్ ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం ప్లే చేయాలి. అండ్ పేషెంట్స్ ఇది స్ట్రెస్లో ఉన్నప్పుడు దిస్ విల్ సూదన్ హర్ మైండ్. అండ్ ఫర్ కపుల్స్ కూడా ఒక పాజిటివిటీ అన్నట్టు. సో వీఆర్ లాంచింగ్ దిస్ మ్యూజిక్ ఆఫ్ హోప్ అని కూడా వీఆర్ వెరీ హ్యాపీ. సో మెనీ థింగ్స్ వీఆర్ లాంచింగ్. అడ్వాన్స్ టెక్నాలజీ అంటే మీకు అందరికీ తెలుసు, ఎవ్రీ ఇయర్ వీఆర్ డూయింగ్ సో మెనీ అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ ఏపీ తెలంగాణ, లైక్ RI విట్నెస్ సిస్టమ్, Ziltrix. So everything whichever is available outside we are trying and launching it in our city. Fertility అంటే చాలా మంది ఓన్లీ డాక్టర్స్ అనుకుంటారు, బట్ బిహైండ్ ద సీన్ లాట్ ఆఫ్ ఎంబ్రియాలజిస్ట్. ఈరోజు వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మన IVF ల్యాబ్ అనేది ఒక హోలీ ప్లేస్. ఇట్ ఈస్ ప్లేస్ వేర్ బేబీ తన పుట్టే ముందే మా చేతిలో ఉంటుంది అనమాట. దే క్రియేట్ బేబీస్. సో ఫర్టిలిటీ అనేటప్పుడు ల్యాబ్లో చాలా 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 అది గర్భాశయం లెక్క క్రియేట్ చేయాలి. సో ఆ టెంపరేచర్ కానీ ద హ్యూమిడిటీ కానీ బేబీ ఎరుగుదలకి కరెక్ట్గా ఉండాలి. సో ఐ ఎమ్ వెరీ హ్యాపీ 49లో ఇట్ ఈస్ అన్ని 11 సెంటర్స్లో కూడా ఒక క్వాలిటీ కంట్రోల్ చేయాలనే దానికి ఇట్ ఈస్ లెడ్ బై హ్యావియర్, ఒక యూరోపియన్ అనమాట. సో హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఎవ్రీ పార్ట్. SOP అని ఉంటుంది మనకి, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రాసెస్. ఇవన్నీ ఎవ్రీ మినిట్ టు మినిట్ ఈస్ బీన్ మానిటర్డ్ అనమాట. టెక్నాలజీ ఉంది. ఫర్ దాట్ హ్యావియర్తో పాటు సందీప్ అని ఈజ్ హెడ్డింగ్ ద హోల్ ఎంబ్రియాలజీ యూనిట్. సో సందీప్, యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఎనీథింగ్? Just 2 words. The word is not going up. Happy Embryologist Day. It's just I wanted to say Happy Embryologist Day to all embryologists, and it's honor to be an embryologist because it's like we are always behind, but as 49 we are in front of everyone, that we are like everybody is taking our name, that we are also working good in embryology. So happy embryologist to everyone. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ పిల్లలందరినీ మేము డాక్టర్గా కపుల్స్తో మాట్లాడాము, బట్ టెక్నికల్లీ వాళ్ళని మంచిగా రెడీ చేయటం అంతా ఎంబ్రియాలజిస్ట్కి. సో ఐ టుడే టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ వర్కింగ్. డాక్టర్సే కాదు, ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సో టుడే ఐ థింక్ దే డిజర్వ్ అన్ అప్లాడ్. ప్లీజ్ డూ క్లాప్. అండ్ మనం కేక్ కట్ చేద్దాం ఇప్పుడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకుంటారు, ఓకే 49 ఏంటి, వాట్ ఈస్ ద బెస్ట్ వాట్ దే డూ అంటే మీరు లైవ్గా చూస్తున్నారు. 10,000 బండల్ ఆఫ్ జాయ్ బేబీస్ని క్రియేట్ చేసి ఈ సొసైటీకి ఒక వాళ్ళ ఫ్యామిలీ నిలబడటానికి వీఆర్ దేర్. అండ్ ఏ స్టిగ్మా లేదు ఈ ఫర్టిలిటీ అనేటప్పుడు. నోబడీ హ్యాస్ టు హ్యావ్ ఎనీ స్టిగ్మా. వీఆర్ హియర్ టు సర్వ్ అండ్ డూ బెస్ట్ టు ద సొసైటీ అనమాట. మన పిల్లలు చూస్తుంటే పెద్దగా అవుతున్నారు. వీఆర్ సో హ్యాపీ. మంచిగా అంటే స్టిగ్మా అనేది వీళ్ళ లైవ్ ఎగ్జాంపుల్ అనమాట ఫర్టిలిటీలో. ఎవరు పిల్లలేక బాధపడే వాళ్ళు మన 49లో ఒక ఇమోషన్ ఏంటి అంటే ఏపీ తెలంగాణలో పిల్లలేక బాధపడే కపుల్స్ ఉండకూడదు.
హ్యాపీగా వాళ్ళ ప్రాబ్లమ్స్తో వచ్చి ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ మనము ఫర్టిలిటీలో సర్వీస్ చేస్తా, ఏ ఇంపార్టెంట్ డే అన్నప్పుడు సొసైటీకి సర్వ్ చేస్తా. ఐవీఎఫ్లో కూడా ఈసారి ఒక 25% దాంట్లో మనము డిస్కౌంట్లో చేసి ఇంకా ఎంతోమంది కపుల్స్ పిల్లలు లేక బాధపడే వాళ్ళు బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సో అంటే మీడియాలో ఏంటన్నా చాలా మెసేజ్ ఉన్నప్పుడు గుడ్ మెసేజ్ కూడా వెళ్ళాలి. వీ నో దట్ ఎనీథింగ్ విచ్ ఈస్ వెరీ సెన్సిటివ్ వైరల్ అయిపోతుంది. బట్ వాట్ గుడ్ వీ వాంట్ టు డూ షుడ్ ఆల్సో స్ప్రెడ్ టు ద కమ్యూనిటీ. సో మీ హెల్ప్ వీఆర్ రిక్వెస్టింగ్. మీరు చేస్తేనే కదా అందరికీ తెలుస్తుంది. ఆ స్టిగ్మా వెళ్ళటానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ మీరు కూడా. ప్లీజ్ హెల్ప్ అస్ and help us in reaching people, penetrating to the very 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 different place of society and happy ga pillalu lena vallu happy ga ellalani aashistunnam. Thank you.